Welcome back to Human Rights Advocacy Advisory. I am your Satya from Human Rights. Today, we are going to discuss the topic about juvenile offender. Okay, who is juvenile offender? Explain procedure of trial of juvenile offender and various authorities for rehabilitation of juvenile offender. మనం సిఆర్పిసికి వచ్చేసేసరికి చాలా పదాల యొక్క అర్థాలు మనకి చాలా క్లియర్ గా తెలిసినప్పుడే మనకి ఆ సెక్షన్స్ అయినా ఆ యాక్ట్ అయినా లేదా ఆ కాన్సెప్ట్ మనకి గుర్తుండే అవకాశం ఉంటుంది. చదువుకుంటూ పోయినంత మాత్రాన మనం బట్టి పడతామే తప్ప అవే పదాలు మనం ఎప్పుడైనా మళ్ళీ తిరిగి డ్రాఫ్టింగ్ లో ఉపయోగించడానికి మీకు గుర్తుకు రావు. సో ఎప్పుడైనా సరే లీగల్ గా వచ్చేసరికి మీరు ఖచ్చితంగా ప్రతి పదానికి అర్థాన్ని గమనించి దాని యొక్క భావాన్ని తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, జువెనైల్ అఫెండర్ మీన్స్ అంటారు. జువెనైల్ అంటే ఎవరు? జువెనైల్ అంటే 18 సంవత్సరాల లోపు అమ్మాయిలు, 16 సంవత్సరాల లోపు అబ్బాయిల్ని జువెనైల్స్ అంటారు. అఫెండర్ అంటే ఎవరు? అపరాధి. అఫెండర్ అంటే అపరాధి. దానికి ఆపోజిట్ లో ఉండేది డిఫెండర్. ఓకే, అఫెండర్ అంటే అపరాధి. అంటే ఇప్పుడు చిన్న వయసులోనే అపరాధము. జువెనైల్ అఫెండర్ అంటే చిన్న వయసులోనే అపరాధము. సో జువెనైల్ అఫెండర్ మీన్స్ చిల్డ్రన్ హూ కమిట్ ద క్రైమ్. చిన్న వయసులోనే ఎవరైతే క్రైమ్ ని కమిట్ చేస్తారో, అంటే తప్పు అకార్డింగ్ టు ద లా క్రిమినల్ యాక్టివిటీస్ చేస్తారో, then those are called juvenile offenders అంటారు. మేల్ చిల్డ్రన్ అండర్ 16 years age and female children under 18 years age are called juvenile offender. నేను ఇంకొంతమంది దగ్గర విన్నాను, దీన్ని వాళ్ళు జువెనియల్ అని చెప్పి ప్రొనౌన్స్ చేస్తున్నారు. జువెనియల్ కాదు, జువెనైల్. ఓకేనా? సో దిస్ జువెనైల్ అఫెండర్ అంటే 16 సంవత్సరం లోపల అమ్మాయిలు, 16 సంవత్సరం లోపల అబ్బాయిలు, 18 సంవత్సరం లోపల ఉండే అమ్మాయిలు చేసేటటువంటి క్రిమినల్ యాక్టివిటీస్ ని జువెనైల్ అఫెండర్స్ అని పిలుస్తారు. ఇన్ మెనీ కంట్రీస్ సచ్ as జపాన్, టర్కీ, United Kingdom, USA, European countries, there are separate laws to deal with juvenile. In India, Juvenile Offenders Act was passed in 1960. 1960 లో స్టార్ట్ అయిందంట Juvenile Offender Act, and it was amended to make more effective in 2000. సో మొన్న 2000 లో ఆల్మోస్ట్ 24 ఇయర్స్ అయింది. సో 2000 లో ఇది ఇంకా మోర్ ఎఫెక్టివ్ గా దాన్ని కొన్ని మార్పులు చేర్పులు చేసి దాన్ని ఇంకా స్ట్రాంగ్ చేస్తారనమాట. దేర్ ఫోర్ ఇట్ ఈస్ కాల్డ్ జువెనైల్ అఫెండర్ యాక్ట్ 2000. సో ఇది ఇంట్రడ్యూస్ చేసిన 1960లో, దాన్ని ఇంకొంచెం అమెండ్మెంట్స్ చేసి దాన్ని ఇంకా స్ట్రాంగ్ గా తయారు చేసింది 2000లో. ఇన్ సిపిసి ఆల్సో దెర్ ఈస్ ఎ ప్రొవిజన్ అండర్ సెక్షన్ 82 దట్ children under 7 years age are not liable. Children under 7 years age are not liable for any crime because they have no maturity to understand nature consequences of the act. 7 సంవత్సరం లోపల ఉండే చిన్నపిల్లలకి ఏది మంచి ఏది చెడుని పూర్తిగా అర్థం చేసుకునేంత అవగాహన శక్తి ఉండదు. అందుకని వాళ్ళని మనం క్రిమినల్స్ అని పిలవకూడదు. ఈవెన్ సిపిసిలో కూడా వాళ్ళు చెప్పేది, సిఆర్పిసిలో కూడా చెప్పేది అదే. Purpose of these act is to correct the children and make rehabilitation. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇక్కడ రిహాబిలిటేషన్ అంటే ఏంటి? దీనికంటే ముందు మనకి ఫ్యామిలీ లాలో కొహాబిలిటేషన్ వచ్చింది. ఓకేనా? కొహాబిలిటేషన్ అంటే సహజీవనం, కలిసి జీవించడం. రిహాబిలిటేషన్ అంటే పునర్జీవనం. అంటే అప్పటి వరకు వాళ్ళ లైఫ్ ఏదో తెలిసి తెలియక తప్పులు చేస్తూ గడిచిపోయింది. కనీసం ఈ యాక్ట్ను ఉపయోగించి 7 ఇయర్స్ దాటిపోయిన పిల్లలకైనా సరే, 7 ఇయర్స్ లోపు పిల్లలకైనా సరే మనం వాళ్ళకి కొంచెం ఏది మంచి ఏది చెడు అర్థమయ్యేలా చెప్పగలిగితే రిహాబిలిటేషన్. సో దట్ దే కెన్ చేంజ్ దేర్ పాత్ ఆఫ్ క్రిమినల్ యాక్ట్. వాళ్ళ యొక్క జీవన విధానాన్ని మార్చుకునే అవకాశం ఉంటుంది. లీడ్ బెటర్ లైఫ్ యాజ్ రెస్పాన్సిబుల్ సిటిజన్. ఒక మంచి లైఫ్ ని లీడ్ చేస్తూ రెస్పాన్సిబుల్ సిటిజన్ గా వాళ్ళు మనతో సమాజంలో ఈక్వల్ గా బతకొచ్చు అన్నమాట. అది ఇఫ్ దెర్ ఈజ్ నో రిహాబిలిటేషన్. రిహాబిలిటేషన్ అంటే ఏంటి? పునరుజ్జీవనం. ఓకేనా? పునరుజ్జీవనం అంటే చేసిన మిస్టేక్స్ ని సరిదిద్దుకొని లేదా అది తప్పు అని తెలుసుకొని మంచి మార్గంలో నడిచే విధానం పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాం ఇక్కడ. ఓకేనా? దెన్ దే మే క్రియేట్ డేంజర్ టు సొసైటీ. ఒకవేళ ఈ యొక్క రిహాబిలిటేషన్ అనేది లేకపోతే, అంటే వాళ్ళకి మనం రియలైజేషన్ అనేది తీసుకురాలేకపోతే, వాళ్ళు మన సొసైటీలో చాలా డేంజర్స్ క్రిమినల్స్ గా తయారవుతారు. ఓకే, నౌ రీజన్స్ ఆర్ కాజ్ ఆఫ్ జువెనైల్ అఫెండర్స్. అఫెండర్స్ అంటే
జువెనైల్ అఫెండర్స్ అంటే మనం ఏం చదువుకున్నాం? ఎస్, గుడ్. జువెనైల్ అంటే వీళ్ళు చిన్న పిల్లలు, చిన్న వయసులోనే వాళ్ళు అటువంటి తప్పులు చేసే వాళ్ళని జువెనైల్ అఫెండర్స్ అని పిలుస్తారు. వెన్ చిల్డ్రన్ కమ్ టు కాంటాక్ట్ విత్ యంగ్ క్రిమినల్స్, దెన్ దే మే కమిట్ క్రైమ్ ఇన్ బ్యాడ్ కంపెనీ. ఎలా చెప్తున్నారంటే, చిన్న పిల్లలు ఆల్రెడీ తప్పులు చేస్తున్నటువంటి పిల్లలతో గనక కలిపి వాళ్ళు ఏవైనా యాక్టివిటీస్ చేస్తుంటే వీళ్ళు కూడా చాలా తొందరగా అటువంటి క్రైమ్స్‌ని చేయగలిగేటటువంటి ఫ్రెండ్‌షిప్‌ని, బిహేవియర్‌ని కలిగి ఉంటారు. వెన్ చిల్డ్రన్ కమ్ టు ఇన్ కాంటాక్ట్ విత్ యంగ్ క్రిమినల్స్ అంటే బిలో 20 ఇయర్స్, 22 ఇయర్స్. ఈ యొక్క జువెనైల్ పిల్లలకు కూడా వాళ్ళ కంపెనీ చాలా డేంజర్ అన్నమాట. ఓకేనా? అనకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ మన ఈ యొక్క యంగ్‌స్టర్స్ ఎక్కువగా స్మోకింగ్ అది చేస్తూ, మూవీస్ చూస్తూ, టీవీలో గేమ్స్ ఆడుతూ, ఇటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ కలిగి ఉన్న వాళ్ళతో మన పిల్లలు ఎక్కువగా ఆడుకోవడం గానీ, కాంటాక్ట్ అవ్వడం గానీ, మాట్లాడడం, లేదంటే వాళ్ళని బాగా అబ్జర్వ్ చేయడం చేస్తే, వాళ్ళ ఏజ్ 20, మన పిల్లల ఏజ్ మినిమమ్ 15 లేదా ఇంకా 7 ఇయర్స్ అనుకుందాం. వాళ్ళు చాలా ఈజీగా వీటికి ఓహో! ఇది తప్పు లేదేమో, అన్న చేస్తున్నాడుగా నేను చేస్తే తప్పేంటి అనుకుంటారే తప్ప, ఇది తప్పు అని వాళ్ళకి అర్థం కాదు. అందుకని అటువంటి కాంటాక్ట్స్‌ని ఫస్ట్ మన పిల్లలకి మనం దూరం చేయాలి. నెక్స్ట్ వన్ ఈస్ ఆర్ఫన్ చిల్డ్రన్ హావింగ్ నో ఎఫెక్షన్ ఆఫ్ ఫ్యామిలీ అండ్ కంట్రోల్ కమిట్. ఈ రోజుల్లో ప్రతి మనిషిని ముందుకు నడిపించాలన్నా, ఒక మంచి మార్గానికి తీసుకురావాలన్నా, చెడు మార్గానికి వెళ్ళాలన్నా ఎమోషన్స్. ఆ ఎమోషన్స్ అండ్ ఎఫెక్షన్స్ ఆర్ఫాన్ పిల్లలకి ఉండదు. సో వాళ్ళేమనుకుంటారంటే, వాళ్ళు ఎవరితో అయితే ఎక్కువగా ఉంటున్నారో దాన్ని ఈజీగా అడాప్ట్ చేసుకుంటారు, ఆ యొక్క బిహేవియర్. సో ఆర్ఫాన్ పిల్లలకి ఎవరైనా సరే ఈ యొక్క ఫ్యామిలీ అండ్ దేర్ కంట్రోల్ ఆఫ్ వాళ్ళకి ఫ్యామిలీ ఎఫెక్షన్స్ అవి ఉండవు కాబట్టి వాళ్ళు తప్పుదారిలో వెళ్ళే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇల్లిటరేట్ చిల్డ్రన్ ఆల్సో కమిట్ మోర్ క్రైమ్స్. ఇల్లిటరేట్ చిల్డ్రన్స్ అంటే చదువు లేని పిల్లలు. వాళ్ళు కూడా చాలా ఈజీగా క్రైమ్స్‌కి వెళ్ళిపోతారు. కారణం ఏంటి? "నువ్వు ఈ పని చెయి, నేను నీకు డబ్బులిస్తాను" అంటారు. అది మంచో చెడో కూడా వాళ్ళకి తెలీదు. డబ్బులొస్తున్నాయి కదా! ఎందుకంటే చదువుకోలేదు. వాళ్ళకి ఏ పని రాదు. ఇది చేస్తే డబ్బులొస్తాయి. అంత షార్ట్‌కట్ ఈజీ వేలో వాళ్ళెళ్లి క్రైమ్‌ని చేస్తారనమాట. ఓకేనా? నౌ దేర్ ఈస్ మోర్ డిగ్రేడేషన్ ఆఫ్ వాల్యూస్ ఇన్ ఎడ్యుకేషన్ సిస్టమ్. పిల్లలు చదువుకుంటున్నారు. కానీ అందులో ద క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ లేకపోవడం వల్ల కూడా పిల్లలు తప్పు చేస్తున్నారు. వెన్ నెసెసిటీ ఆఫ్ చిల్డ్రన్ ఈజ్ నాట్ ఫుల్‌ఫిల్. చిన్న పిల్లల యొక్క అవక అవసరాలను మనం ఫుల్‌ఫిల్ చేయలేకపోతే, వాళ్ళకి కావాల్సిన దాన్ని వాళ్ళే ఫుల్‌ఫిల్ చేసుకోవడం కోసం ఇటువంటి తప్పుదారుల్లో పట్టి డబ్బులు సంపాదిస్తున్నారు. పోవర్టీ ఈజ్ ఆల్సో రీజన్ ఆఫ్ కమిటింగ్ క్రైమ్స్. దారిద్ర్యము అంటే వాళ్ళకి కనీస నిత్య అవసరాలు కూడా లేవనమాట వాళ్ళకి. తిండి, బట్ట, గూడు. ఈ 3 కూడా పూర్తిగా లేనటువంటి వాళ్ళని పోవర్టీ లైన్‌లోకొస్తారు. వాళ్ళు కూడా చాలా క్రైమ్స్‌కి కమిట్ అవుతూ ఉంటారు. దేర్ ఈజ్ ఇండస్బిలైజేషన్ అండ్ అఫెండర్స్ గెట్ ఆపర్చునిటీ టు కమిట్ ద క్రైమ్స్. ఈ యొక్క అఫెండర్స్ ఉన్నారు చూసారు, వాళ్ళకి చాలా ఆపర్చునిటీస్ వస్తున్నాయి ఈ యొక్క క్రైమ్ చేయడానికి. ఎందుకంటే కొంచెం పెద్దవాళ్ళు చేసేటటువంటి క్రైమ్స్‌ని చిన్న పిల్లల చేత చేపిచ్చి వాళ్ళు ఈ యొక్క క్రిమినల్ పనిష్మెంట్స్ నుంచి తప్పించుకోవడానికి కూడా పిల్లల చేత క్రైమ్స్ చేపిస్తున్నారు. ద నైన్త్ వన్ ఈజ్ చిల్డ్రన్ కమిట్ క్రైమ్ టు ఎర్న్ ఈజీ మనీ అండ్ లీడ్ లగ్జరియస్ లైఫ్. ఇప్పుడే కదా మనం చదువుకున్నాం. చిన్న పిల్లలు చాలా తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు సంపాదించడానికి ఉన్న షార్ట్‌కట్ వే క్రిమినల్ యాక్టివిటీస్. The 10th one is there is adverse effect of media on mind of children. They indulge in committing crime. There is adverse effect of media on mind of children. ఒక అడ్వర్స్ ఎఫెక్ట్ ఉంది మీడియా అంటే, ఇప్పుడు మన పిల్లలకి ఎలా షూట్ చేయాలో తెలీదు, ఎలా చంపేయాలో తెలీదు. కానీ కొన్ని వీడియోస్ వచ్చిన తర్వాత పేరెంట్స్‌ని చంపడం, ఇంట్లో ఉన్న తోబుట్టువులతోనే తప్పుగా బిహేవ్ చేయడం, రాంగ్‌గా బిహేవ్ చేయడం వాళ్ళకి ఎవరు నేర్పుతున్నారు? మనమైతే నేర్పట్లేదు. మరి వాళ్ళు ఎక్కడి నుంచి నేర్చుకుంటున్నారు? బట్ ఆన్సర్ ఈజ్ మీడియా. ఈ మొబైల్స్ యూజ్ చేయడం వలన, మూవీస్ చూడడం వలన, అడల్ట్స్ వెబ్‌సైట్‌లు ఓపెన్ చేయడం వలన వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ తప్పుదారిలోకి చాలా ఈజీగా వెళ్ళిపోతున్నారు. నౌ ట్రయల్ ఆఫ్ జువెనైల్ అఫెండర్స్. ఈ యొక్క జువెనైల్ అఫెండర్స్ యొక్క ట్రయల్ ఏంటంటే, ఇప్పుడు దేర్ ఈజ్ అ సెపరేట్ కోర్ట్ ఫర్ ట్రయల్ ఆఫ్ జువెనైల్ అఫెండర్స్ కాల్డ్ జువెనైల్ కోర్ట్.
వాళ్ళకి సపరేట్ కోర్టు ఉంటుంది. ఆ కోర్టులోనే విచారణ అంతా జరిపి వాళ్ళకి శిక్ష విధించడం జరుగుతుంది. జువెనైల్ అఫెండర్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఫర్ ట్రయల్ బిఫోర్ జువెనైల్ కోర్ట్. ఈ యొక్క జువెనైల్ అఫెండర్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఫర్ ట్రయల్ బిఫోర్ ద జువెనైల్ కోర్టులో ప్రొసీజర్ సేమే ఉంటుంది మనకి. ఓకేనా. సో కోర్టులో వాళ్ళని ప్రొడ్యూస్ చేస్తారు. ఇన్ఛార్జ్ షీట్ పోలీస్ మెన్షన్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ జువెనైల్ అఫెండర్. సో ఆ యొక్క క్రైమ్ కమిట్ అవ్వడానికి, ఆ క్రైమ్ చేయడానికి అసలు వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళు ఏ సర్కమ్స్టాన్సెస్ లోంచి వచ్చారు, జరిగిన తప్పు మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంటే దానికి simultaneous గా అసలు ఈ చిన్న పిల్లవాడు ఈ మిస్టేక్ ఇలా ఎందుకు చేయగలిగాడు, వాడికి చేయడానికి గల ఆపర్చునిటీస్ ఏ ఉన్నాయి అని చెప్పి దాన్ని కూడా వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు. లేడీ జడ్జ్ ఆర్ ప్రిఫర్డ్ ఇన్ జువెనైల్ కోర్ట్ బికాస్ దే హ్యావ్ నాలెడ్జ్ టు డీల్ విత్ చిల్డ్రన్. మోస్ట్లీ లేడీ జడ్జెస్ ని అక్కడ అపాయింట్ చేస్తారు బికాస్ దే హ్యావ్ ఎ నాలెడ్జ్ అబౌట్ ద చిల్డ్రన్స్. ఓకేనా. దేర్ ఈజ్ కౌన్సిలింగ్ ఆఫ్ జువెనైల్ అఫెండర్. సో వీళ్ళకి కొంతమంది సైకాలజిస్టులు చేత, మోటివేషనల్ సైకియాట్రిస్టుల చేత వీళ్ళకి కౌన్సిలింగ్స్ కూడా ఇప్పిస్తారు. దెర్ ఈజ్ లీనియన్సీ ఇన్ గివింగ్ పనిష్మెంట్ సచ్ యాజ్ ఫర్ లెనెన్సీ. There is leniency in giving punishment such as for petty crime, either warning or penalty. చిన్న మిస్టేక్ చేశాడు, వాడు ఏదో దొంగతనం చేశాడు, దానివల్ల వాడికి పెద్ద పనిష్మెంట్ వేసేసి వాళ్ళ లైఫ్ను స్పాయిల్ చేయాల్సిన అవసరం లేదు. లేదా ఎవరితోనో కోపంలో గొడవకు వెళ్ళాడు, లేదా కోపం వచ్చి రాయిచ్చి కొట్టేశాడు, అవతల వాళ్ళు కేసు పెట్టేశారు. వాడిని మనం ఏదో శిక్షించేసి వాళ్ళ లైఫ్ని స్పాయిల్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా. సో అప్పుడు వార్నింగ్ ఇచ్చి ఇంకెప్పుడు ఇలా చేయకు, అది కరెక్ట్ కాదు, ఆయన నువ్వు ఎందుకు ఇలా బిహేవ్ చేసావు అని తెలుసుకుని ఆ సర్కమ్స్టాన్సెస్ లోంచి బయటికి తీసుకురావడానికి ఈ జువెనైల్ కోర్టు వాళ్ళ యొక్క కౌన్సిలింగ్స్ ఉపయోగపడతాయి. వెన్ జువెనైల్ అఫెండర్ కమిట్ సీరియస్ క్రైమ్ దెన్ దే ఆర్ గివింగ్ పనిష్మెంట్ అండ్ సెండ్ టు ద రీఫార్మ్ స్కూల్ ఆర్ బోర్స్టర్ స్కూల్ ఆర్ రెస్క్యూ హోమ్స్ వేర్ సమ్ స్కిల్స్ ఈజ్ థాట్ సో దట్ దే కెన్ ఎర్న్ లివ్లీహుడ్. వీళ్ళు ఏం చెప్తున్నారంటే చాలా సీరియస్గా వాళ్ళు ఏదైనా క్రైమ్ చేశారు, చిన్న వయసులోనే హత్య చేశారు అనుకుందాం, వాళ్ళని తీసుకెళ్లి జైల్లో పెడితే వాళ్ళు ఏం నేర్చుకుంటారు? దే కెనాట్. అసలు వాళ్ళు హత్య చేయడానికి గల కొన్ని బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ ఏంటంటే వాళ్ళకి సరైన ఎడ్యుకేషన్ లేకపోవడం. అందుకని వాళ్ళు ఏం చేశారంటే రీఫార్మ్ స్కూల్స్, పోస్టల్ స్కూల్స్, రెస్క్యూ హోమ్స్లో వాళ్ళు పెట్టి వాళ్ళకి విచ్ ఈజ్ గుడ్ విచ్ ఈజ్ రాంగ్ అని ఎక్స్ప్లెయిన్ చేసి ఆ యొక్క శిక్షాకాలం పూర్తయ్యే లోపులోనే వాళ్ళకి ఒక మంచి స్కిల్స్ని నేర్పించి సమాజంలోకి వెళ్ళాక ఇలా బతుకు అని చెప్పి వాళ్ళని రిలీజ్ చేసేస్తారు. ఓకేనా. అథారిటీస్ ఫర్ రిహాబిలిటేషన్ ఆఫ్ జువెనైల్ అఫెండర్. రిహాబిలిటేషన్ అంటే ఏంటి? పునర్జీవనం అన్నమాట. వాళ్ళకి ఒక మంచి లైఫ్ని తిరిగి తీసుకొచ్చి ఇవ్వడం. సో అథారిటీస్, దీనికి ఎటువంటి అథారిటీస్ ఉంటారు? దెర్ ఆర్ 4 అథారిటీస్ ఫర్ రిహాబిలిటేషన్ ఆఫ్ జువెనైల్ అఫెండర్. 4 అథారిటీస్. ఫస్ట్ ఎవరు? సూపర్వైజరీ యూనిట్, నెక్స్ట్ కోఆర్డినేట్ సెల్, థర్డ్ కౌన్సిలింగ్ సర్వీస్, ఫోర్త్ వన్ ఈజ్ రీసెర్చ్. ఇప్పుడు దాకా మనం చదువుకున్న దాన్ని వాళ్ళు 4 కేటగిరీస్లో కేటగరైజ్ చేశారు. ద ఫస్ట్ వన్ ఈజ్ సూపర్వైజరీ యూనిట్. సో ఒక యొక్క జువెనైల్కి ఆ పర్సన్ ఉండాలి, జువెనైల్ అఫెండర్కి ఒక సూపర్వైజ్ చేసే పర్సన్ ఉండాలి. దెర్ ఆర్ సమ్ పోలీస్ అథారిటీస్ హూ ఆర్ గివింగ్ వర్క్ టు మేక్ సూపర్విజన్ ఆఫ్ జువెనైల్ అఫెండర్ అండ్ ప్రిపేర్ రిపోర్ట్ పీరియాడికల్లీ అండ్ సబ్మిట్ టు ద కోర్ట్. చిన్నపిల్లలు చేస్తున్నటువంటి మిస్టేక్స్ మీద ఒక పోలీస్ అథారిటీని వాళ్ళు నియమించి అటువంటి క్రైమ్స్ చేస్తున్న వాళ్ళని ఏ సర్కమ్స్టాన్సెస్లో చేస్తున్నారు అని చెప్పి అబ్జర్వ్ చేసి వాళ్ళకి ఒక పీరియాడికల్ రిపోర్ట్ను కూడా ప్రిపేర్ చేసి సబ్మిట్ చేయాలి ఆ కోర్ట్. నెక్స్ట్ వన్ ఈజ్ కోఆర్డినేట్ సెల్. In this cell, there are social welfare workers, jail superintendent who attend postal schools and make contact with juvenile offender, prepare report about progress in their behavior. ఆల్రెడీ శిక్ష అనుభవిస్తున్న, అది శిక్ష అనకూడదు, వాళ్ళని ఆ పోస్టల్ స్కూల్లో అక్కడ కస్టడీలో పెట్టి వాళ్ళకి అన్ని మంచి విషయాలు నేర్పిస్తారు కదా, వాళ్ళ దగ్గర బిహేవియర్ ఇప్పుడు ఎలా ఉంది అనేటటువంటి దాన్ని వాళ్ళు రిపోర్ట్ తయారు చేశారు. అదే ఆ కోఆర్డినేట్ సెల్ అంటారు, వాళ్ళతో కోఆర్డినేట్ చేశారు. ద థర్డ్ వన్ ఈజ్ కౌన్సిలింగ్ సర్వీసెస్. వాళ్ళకి మంచిగా కౌన్సిలింగ్ ఇచ్చి సైకాలజిస్టులు, సైకియాట్రిస్టుల చేత వాళ్ళకి కౌన్సిలింగ్ ఇప్పించి వాళ్ళ యొక్క మంచి మార్గంలో నడిచేలాగా తయారు చేయడమే కౌన్సిలింగ్ సర్వీస్ యొక్క ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్ వన్ ఈజ్ రీసెర్చ్ వింగ్. రీసెర్చ్ వింగ్ అంటే ఇన్ దీస్ వింగ్ దెర్ ఆర్ అకాడమిషియన్
who study about reason of juvenile offender and necessary steps to be taken to control it. The report is submitted to respective government so that government can take necessary measure to minimize crimes. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ యొక్క చిన్నపిల్లలు ఇలా ఎందుకు క్రైమ్ లో కమిట్ అవుతున్నారు, మొబైల్స్ యూజ్ చేయడం వల్ల, లేదా వాళ్ళ ఇంట్లో సర్కమ్స్టాన్సెస్ అలా ఉన్నాయి, లేదు వాళ్ళ లివింగ్ సొసైటీలో వాళ్ళ యొక్క సర్కమ్స్టాన్సెస్ అంటే ఆ చుట్టుపక్కల ఉండే పరిధులు అలా ఉన్నాయి, పరిస్థితులు అలా ఉన్నాయి అని చెప్పి వాళ్ళు రీసెర్చ్ చేసి ఆ పరిస్థితి అలా ఉండడం వల్ల వీళ్ళు మిస్టేక్ చేశారు. కానీ ఆ పరిస్థితి అలా లేకపోతే ఈ పిల్లవాడు ఆ మిస్టేక్ చేయడానికి ఎటువంటి ఆస్కారం లేదు అనేటటువంటి ఒక రీసెర్చ్ రిపోర్ట్ను వాళ్ళు తీసుకురాగలిగితే ఆ సర్కమ్స్టెన్సెస్ని అక్కడి నుంచి తీసివేసేలాగా, ఆ పిల్లలలో ఒక మంచి చేంజ్ తీసుకొచ్చేలాగా ఈ యొక్క కౌన్సిలింగ్ సర్వీస్ కూడా వర్క్ చేసి వీఆర్ ఏబుల్ టు గివ్ ఎన్ వండర్ఫుల్ గుడ్ లైఫ్ టు ద చిల్డ్రన్ అన్నమాట. These are the details about reasons of a juvenile offender, procedure of trial and authorities for rehabilitations of junior offender. ఓకేనా? ఇప్పుడు మీకు క్లియర్గా ఇది అర్థమైంది కదా. ఇంకొకసారి దీన్ని షార్ట్ కట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను విత్ ఇన్ 5 minutesలో. చూడండి, జువెనైల్ అఫెండర్ అంటే చిన్న వయసులోనే తప్పులు చేసిన వాళ్ళని జువెనైల్ అఫెండర్ అంటారు. వీళ్ళు ఏంటంటే 16 years లోపు అబ్బాయిలు, 18 years లోపు అమ్మాయిల్ని జువెనియల్ అఫెండర్స్ పిలుస్తారు. సిపిసిలో సెక్షన్ 82 ప్రకారం బిలో 7 years ఏజ్ ఉంటే వాళ్ళకి ఎటువంటి పనిష్మెంట్స్ ఉండవు. సో ఇప్పుడు వీళ్ళకి ఈ యొక్క జువెనైల్ అఫెండర్ ఇంత చిన్న వయసులో ఎందుకు వీళ్ళు మిస్టేక్స్ చేస్తున్నారని తెలుసుకోవడానికే ఒక రీజన్స్ అండ్ కాజెస్ అఫెండర్స్ ఇచ్చారు ఇక్కడ మనకి. దీనికి ముఖ్యంగా చెప్పాలంటే చాలా సింపుల్గా 8 points ఉంటాయి. 100% వాళ్ళు ఆర్ఫాన్స్ అయి ఉండొచ్చు, ఆ చిన్నపిల్లలు అంటే ఆర్ఫాన్స్ అంటే అనాథ పిల్లలు అయి ఉండొచ్చు, లేదా వాళ్ళకి డబ్బులు లేకపోవడం వల్ల వాళ్ళ తప్పులు చేసి ఉండొచ్చు, లేదు ఆల్రెడీ తప్పు చేస్తున్నటువంటి వ్యక్తులతో వీళ్ళు ఎక్కువగా తిరగడం, స్నేహం చేయడం వల్ల రావచ్చు, లేదు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, మొబైల్స్ ఇవన్నీ యూజ్ చేసి వాళ్ళకి తెలియకుండానే తప్పుదారిలో వాళ్ళు వెళ్ళిపోతూ ఉండొచ్చు. అండ్ దెన్ వాళ్ళకి కావాల్సిన అవసరాలు తీర్చకపోతే తల్లిదండ్రులు పిల్లలు బయట ఇటువంటి క్రైమ్స్ చేసి వాళ్ళకి కావాల్సిన అవసరాలను తీర్చుకునేలా వాళ్ళు తయారవుతూ ఉంటారు. ఓకేనా? లేదా లగ్జరీగా బతకాలి అనేటటువంటి ఒక ఆలోచనలో కూడా చిన్నపిల్లలు ఎక్కువగా తప్పులు చేస్తూ ఉంటారు. అండ్ దెన్ ద ట్రయల్ ఆఫ్ జువెనైల్ అఫెండర్స్ లో మనకి మేజర్గా 5 points ఉంటాయి. ఏంటంటే ఈ యొక్క ట్రయల్ ఆఫ్ జువెనైల్ అఫెండర్స్ కోసం అని చెప్పి సపరేట్ జువెనైల్ కోర్టు ఉంటుంది. జువెనైల్ కోర్టులో లేడీ జడ్జి ఉంటారు. దాని వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు బికాస్ దే నోస్ వాట్ ఈస్ చిల్డ్రన్స్, దే హ్యావ్ ఎ నాలెడ్జ్ అబౌట్ ద చిల్డ్రన్స్ అంటారు. అందుకని సో జువెనైల్ కోర్టులో ఆ యొక్క జువెనైల్ అఫెండర్ ని ప్రొడ్యూస్ చేస్తారు. పోలీసు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ కూడా తెలుసుకుని ఒక రిపోర్ట్ ప్రిపేర్ చేసి జడ్జికి చూపిస్తారు. దేర్ ఈజ్ ఎన్ కౌన్సిలింగ్ ఆఫ్ జువెనైల్, ఫస్ట్ కౌన్సిలింగ్ ఇస్తారు. కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత చిన్న మిస్టేక్ అయితే కనుక జస్ట్ వార్నింగ్ ఇచ్చి వదిలేస్తారు, లేదా చిన్న పనిష్మెంట్ వేసి వదిలేస్తారు. లేదు చేసేది క్షమించరాని తప్పులు చేస్తున్నారంటే మాత్రం వాళ్ళని కొన్ని రోజులు అబ్జర్వేషన్ లో పెట్టి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వాలి. కాబట్టి వాళ్ళని రీఫార్మ్ స్కూల్స్, బోస్టర్ స్కూల్స్ లో వేసి రెస్క్యూ హోమ్స్ లో పెట్టి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళకి ఒక మంచి స్కిల్స్ నేర్పిస్తారు. స్కిల్స్ నేర్పించి వాళ్ళని సమాజంలోకి పంపిస్తారు. దీనికి గాను ఎటువంటి అథారిటీస్ ఉన్నాయి, రిహాబిలిటేషన్ వాళ్ళకి పునర్జీవన లైఫ్ ఇవ్వడం కోసం ఎటువంటి అథారిటీస్ ఉన్నాయంటే సూపర్వైజరీ యూనిట్, అంటే వాళ్ళు ఎప్పుడు వాళ్ళని ఒక కంట కనిపెట్టేలా ఒక సూపర్వైజరీ యూనిట్, పోలీస్ శాఖ, కోఆర్డినేటింగ్ సెల్, పోలీస్ వాళ్ళే కాకుండా ఇంకా సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్లు ఎవరైనా సరే వీరికి కోఆర్డినేట్ అయ్యి వాళ్ళు ఎలా ఉన్నారు ఇప్పుడు అనేది తెలుసుకునే ఒక విధానము. అండ్ దెన్ కౌన్సిలింగ్ సర్వీసెస్, ఇటువంటి పిల్లలకి కౌన్సిలింగ్ ఇవ్వడానికి ఒక అథారిటీ ఉంది. అందులో సైకాలజిస్టు, సైకియాట్రిస్టులు వర్క్ చేస్తుంటారు. దెన్ రీసెర్చ్ వింగ్, ఇలా ఇటువంటి మిస్టేక్స్ ఎక్కడెక్కడ జరుగుతాయని చెప్పి కంప్లీట్ గా మ్యాక్రో మేనేజ్మెంట్ చేస్తూ వాళ్ళకి రిపోర్ట్ తయారు చేసి చేయడం వల్ల సమాజంలో జరుగుతున్నటువంటి జువెనైల్ అఫెండర్స్ ని, జువెనైల్ క్రైమ్స్ ని మనం తగ్గించడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ కావాలంటే నాకు యూట్యూబ్లో కామెంట్లో పింక్ చేయండి. ఐ విల్ డెఫినెట్లీ ఎక్స్ప్లెయిన్ ఇన్ క్లియర్. థ్యాంక్ యూ సో మచ్. హ్యూమన్ రైట్స్ అడ్వకసీ అడ్వైజరీ సైనింగ్ ఆఫ్, సత్య.